ఓబుల్ రెడ్డి గారు, ఇక్కడ హత్య చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? ఒకటి సునీత చెబుతోంది ఇది రాజకీయ కోణంలో జరిగిందని. కాదు అనడానికి అనేక ఆధారాలు చూపిస్తున్నాయి. ఇది ఆస్తి, హోదా, వారసత్వం, ఈ మూడు కోణాలు అవసరమున్న వైపు నుంచి జరిగాయి. ఇది ఏం కనిపిస్తోంది? ఒక లాయర్గా మీరు పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేశారు కదా దీన్ని, ఈ కేసుని. ఓకే ఓకే అన్న, ఇప్పుడు ఈ ఈ ఇన్సిడెంట్ కు ఫ్యూ డేస్ బ్యాక్ వేంపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి 100 రూపాయలు ఈచ్ పేపర్ 100 రూపాయలు విలువైనటువంటి నాన్ జుడిషియల్ స్టాంప్స్ 10 కొన్నారు. వాళ్ళ పేరు మీద ఉన్నాయి. అవి మీరు అన్నట్టు ఆ నాన్ జుడిషియల్ స్టాంపులు ఏమైనాయి, వాటి మీద ఏమి రాశారు అన్నది ఆ విషయం మీద సునీత గాని రాజశేఖర్ గాని ఇంకో XYZ ఎవరు కూడా ఆ స్టాంపులు వాళ్ళు దొంగిలించబడ్డాయా, లేకపోతే ఇంకేమైనా ఎక్కడ మిస్ప్లేస్ అయినాయా, లేకపోతే ప్రాపర్టీ లాస్ అయిందా అనే విషయాన్ని ఆ కోణంలో ఎంక్వైరీ చేయమని ఎక్కడ కూడా వాళ్ళు ప్రస్తావన చేయలేదు, ఎక్కడ డిమాండ్ చేయలేదు. ఇంకోటి విషయం ఏంటంటేనా, ఇప్పుడు లెటర్ గురించి మీరు చెప్తున్నారు పదే పదే. ఇప్పుడు ఆ లెటర్ కూడా దాచిపెట్టమని చెప్పింది కూడా క్లియర్ గా రాజశేఖర రెడ్డి చెప్పాడు. రాజశేఖర రెడ్డి ఎవరికి, ఈయనకు కృష్ణారెడ్డికి చెప్పాడు. కృష్ణారెడ్డి దాన్ని దాచిపెట్టారని చెప్తున్నాడు. ఆ టైంలో ఇప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు తర్వాత 7:25కు అప్పుడు సిఐ శంకరయ్య గారు సీన్లోకి వచ్చారు. వివేకానంద రెడ్డి గారి ఇంటికి వచ్చినాడు. ఆయనను ఈ ఇన్వెస్టిగేషన్ ప్రజెంట్ సిబిఐ వాళ్ళు ఎలా టార్చర్ చేశారు, అంటే ఒక ఐఓను కూడా ఏ విధంగా వాళ్ళు మార్పు, అంటే వాళ్ళ సైడ్ వాళ్ళకి కావాల్సిన తీరులో ఎవిడెన్స్ తెప్పించుకునే ప్రయత్నం ఏ విధంగా చేశారనడానికి మీకు ఒక ఎవిడెన్స్ చూపిస్తాను. జస్ట్ వెయిట్. ఒకటి 7/10/2027 ఆ సిఐ శంకరయ్య గారు అప్పటి ఎస్పీ గారికి ఒక లెటర్ రాశారు, ఒక కంప్లైంట్. ఏమని రాశారంటే, ఈయన్ను సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ ఏ రకంగా టార్చర్ చేస్తున్నట్టు, ఆయన్ను ఏ రకంగా ఎవిడెన్స్ ఇవ్వమని, 164 ఏ విధంగా ఇవ్వాలని, అలా ఇవ్వకపోతే ఆయన మీద 201 CRPS కింద స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద కేసు చేసి ఆయన ముద్దాయం చేస్తామని చెప్పేసి కూడా చాలా టార్చర్ చేసినట్టు ఆయన తన లేఖలో ఎస్పీ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్ లో క్లియర్ కట్ గా ఉందన్నా. ఇది మనం రైట్ ఇన్ఫర్మేషన్ కింద తులసమ్మ గారి, అంటే శంకరెడ్డి గారి వైపును ఆమె పేరు మీద మనం రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ఇందులోని విషయాలు కూడా నేను మళ్ళీ ప్రస్తావన చేస్తాను, ఒక్కసారి చూడండి. ఇది కూడా ఒరిజినల్ మనకు ఉన్నటువంటి ఎస్పీ గారి నుంచి పొందినటువంటి రైట్ ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ ఇది. ఇందులోని విషయాలు ఏంటంటే, ఆయన సిఐ శంకరయ్య గారు చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే, నాకు ఫోన్ సమాచారం వచ్చింది, దాని మేరకు నేను నా సిబ్బంది 15/3/2019 తేదీన 7:25 గంటలకు వివేకానంద రెడ్డి గారి ఇంటికి చేరుకున్నాము. అక్కడ కృష్ణారెడ్డి గారు వాళ్ళ వివేకానంద రెడ్డి గారి అప్పుడైనటువంటి రాజశేఖర రెడ్డితో ఫోన్ లో నాకు మాట్లాడించాడు. ఫోన్ లో మాట్లాడినప్పుడు కూడా లెటర్ ఉన్న విషయాన్ని ముందు నాకు చెప్పలేదు. తర్వాత ఫోన్ విషయం కూడా నాకు ప్రస్తావన ముందు చేయలేదు. అలాగే ఈ సునీత రాజశేఖర్ వాళ్ళ యొక్క 161 స్టేట్మెంట్ రికార్డ్ చేసేప్పుడు కూడా ఈ సెల్ ఫోన్ గురించి కానీ ఈ లెటర్ గురించి కానీ ఆ రోజు వాళ్ళు ఏది ఇన్సిడెంట్ జరిగిన రోజే వాళ్ళు నాకు చెప్పనే లేదు. అయినప్పటికీ ఈ విషయాలన్నిటి మీద సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ వచ్చేసి నన్ను చాలా టార్చర్ చేస్తూ ఒక అవినాష్ రెడ్డి గారి పేరు, శంకరెడ్డి గారి పేరు, బాసిరెడ్డి గారి పేరు చెప్పు, లేకపోతే నీ మీద 201 CRPS కింద నీ ప్రెజెన్స్ లోనే స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్, అంటే తారుమారు, అంటే ఈ స్క్రీన్ ఆఫ్ ఎవిడెన్స్ అంతా క్లీనింగ్ జరిగింది, నువ్వే నీ ప్రెజెన్స్ లో జరిగింది అని నీ మీద కేసు రిజిస్టర్ చేస్తానని చెప్పేసి కూడా ఆయన టార్చర్ చేసి చాలా ఘోరంగా ఇంకో కోడ్ ఉపయోగించాల. ఆయన ఈ సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ RNP గెస్ట్ హౌస్ పులివెందుల్లో ఈయన సిఐ శంకరయ్య గారిని పిలిచి ఈ వివేకాకు ఆయన రెండో భార్యకు ఈ సునీత ఫ్యామిలీకి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు ఎలాంటివి? బానే ఉన్నారా వీళ్ళు, లేదా ఏమైనా గొడవలు ఉన్నాయా వీళ్ళ మధ్య? ఎవరెవరి మధ్య? వివేక రెండో భార్య షమీం, అలాగే సునీత ఆమె ఫ్యామిలీ, వీళ్ళకి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి?
అన్న ఈ ఈ సంఘటన జరగడానికి 1 year 1.5 year బ్యాక్ నుంచి వివేకానంద రెడ్డి గారికి ఆయన కూతురు అయినటువంటి మహాతల్లి సునీతమ్మ గారికి మాటలు లేవని చెప్పేసి వాళ్ళే స్వయంగా అందరితో చెప్పిన విషయం ఇది, ప్రజలకు అందరికి తెలిసిందే. ఇంకో విషయం ఏంటంటే ఇది రాజశేఖర రెడ్డి గారు సునీత గారు అందరినీ పిలిచి పబ్లిక్ ను మా గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు, మా గురించి ఏమనుకుంటున్నారని అందరినీ అడిగేవాళ్ళు. నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వెందుకు అడగాలి? ప్రజల్లో మా గురించి ఏమనుకుంటున్నారని నువ్వు దొంగవై ఉండి దొంగ అరిసినట్టుగా నువ్వు సమాజం ఏమనుకుంటుందంటే ఏమనుకుంటుంది, మీరే చేశారని చెప్పేసి అని కూడా చాలా మంది అన్నారు. ఆ విధంగా జరిగిందనా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే రెండో పాయింట్ సమీంకు సంబంధించి ఇప్పుడు ఈయన గారు మన వైఎస్ వివేకానంద రెడ్డి గారు చివరి దశలో ఫైనాన్షియల్ గా చాలా నీచమైనటువంటి పరిస్థితి తీసుకెళ్లారు. ఆయన ఆర్థిక పరిస్థితి తలుచుకుంటే చాలా మనకే దూరంగా ఉన్నట్టు మనకే బాధాకరం. చెక్ పవర్ తీసేశారు కదా, చెక్ పవర్ తీసేశారు. మొత్తం ప్రాపర్టీస్ అన్ని నలుగురు కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆయన ఒక 10 సెంట్లు స్థలం అమ్మాలనుకున్నా కూడా కమిటీ అందరూ సైన్ చేస్తేనే పవర్ వస్తుంది. అంటే ఆయన పెట్రోల్ డీజిల్ ఆయన వెహికల్ డీజిల్ కూడా వాళ్ళు పలానా పెట్రోల్ బంక్ కూడా పట్టుకోకపోతే నెల రోజు మేము 30 days అయిన తర్వాత మేమే పే చేస్తాం. డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ వివేక మర్డర్ అనేది ఒక హత్య ఎవరికి అవసరమైతేనే ఆ హత్య జరిగింది. 2 కోణాలు ఒకటి చెప్పాను నేను, రాజకీయ కోణం ఒకటి, కుటుంబ సంబంధాలు ఒకటి, 2 చెప్తున్నాను అన్న. అప్పుడు మర్డర్ ఫర్ గెయిన్ అనేది ఉన్నది ఎక్కువ ఆ సునీతమ్మ గారు వాళ్ళ భర్త అయిన రాజశేఖర రెడ్డి గారికి ప్రయోజనం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయన ఒకటి ఆయన పెద్ద రాజకీయంగా కూడా పలుకుబడి కూడా కోల్పోయి ఉన్నాడు. ఎందుకంటారా, ఆయన ఎప్పుడైతే విజయమ్మ గారి మీద అసెంబ్లీకి పోటీ చేశాడో పులివెందుల నుంచి, ఆ రోజే వైఎస్ కుటుంబం నుంచి ప్రజలు వెలివేశారు. వాళ్ళు వెలివేశారో లేదో తెలియదు కానీ పబ్లిక్ మాత్రం వీళ్ళ వైఎస్ కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఎవరు పరిగణించలేదు. ఆయన పోటీ చేస్తే ఆయనకు ఒక విలేజ్ లో 2000 ఓట్లు ఉంటే ఆయనకు వచ్చింది 80 నుంచి 90 ఓట్లు వచ్చాయి. అంటే ఏమని వైఎస్ కుటుంబం అంటే అసలైన వైఎస్ కుటుంబం ఎవరంటే రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎవరంటే విజయమ్మ, జగన్ రెడ్డి, వీళ్ళే అవినాష్ రెడ్డి వీళ్ళే వారసులు. కానీ మిగతా వాళ్ళని ప్రజలైతే వారసులుగా స్వీకరించలేదు. అదొకటినా. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఈ సునీతమ్మ గారు ఇప్పుడు ఒకవేళ తన తండ్రి నిజంగా మర్డర్ చేయబడ్డాడు, అంతకులు శిక్ష పడాలని కోరుకుంటే తప్పు కాదేమో కానీ తన రాజకీయాన్ని వాడుకుంటుందంటే తన పదవి కాంక్ష ఎలాంటిదో ఈ మర్డర్ ను ఆ వైపు తిప్పి ప్రజల నుంచి సానుభూతి పొందాలనుకునే కార్యక్రమం చేస్తున్నారు ఇద్దరు అక్క చెల్లెలు. ఎక్కడ కూడా ప్రజల్లో సింపతి కాదు, వాళ్ళకి ఏమి డిపాజిట్ కాదు కదా, భయంకరమైనటువంటి స్టేజ్ లో వాళ్ళ విజయం ఉంటుంది కూడా ప్రజలు చూపిస్తారు.